నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం దిగిపోవడానికి ప్రధాన కారకుల్లో ఉపాధ్యాయ వర్గం ఉంది. అయితే కూటమి సర్కారు 9 నెలల పాలన కూడా పూర్తి చేసుకోకుండానే అదే ఉపాధ్యాయ వర్గం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కేవలం ఉపాధ్యాయులే కాకుండా ఉద్యోగుల నుంచి కూడా కూటమి సర్కారుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచినటువంటి రఘువర్మ గారు ఓడిపోయారు. అక్కడి నుంచి పిఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గారు గెలుపొంది కూటమి సర్కారుపై ఉపాధ్యాయుల వ్యతిరేకతను చాటి చెప్పారు. ఈ పరిణామాలను ఎట్లా చూడాలి? ఎందుకు 9 నెలల పాలన కూడా పూర్తి చేసుకోకుండానే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది? ఈ విషయమై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలి శేఖర్ గారు? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎప్పుడైనా సరే గతంలో కూడా జరిగిన ఎలక్షన్లు ఆ రిజల్ట్స్ దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ ప్రతిబింబించినాయి. ఓకే, గతంలో జరిగిన అవును చూసాం. మన సార్వత్రిక మునుపు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు వైసీపీ 3 చోట్ల ఓడిపోయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అప్పుడే చాలా మంది అంచనా వేశారు ఈసారి వైసీపీ ఓడిపోబోతా ఉంది, భారీగా ఓడిపోబోతా ఉన్నది అని చాలామంది అంచనా వేశారు. కానీ దాన్ని ఆ పార్టీ సరే సీరియస్ తీసుకోలేదు. ఏదో అది కేవలం ఓన్లీ ఉద్యోగులు కొంతమంది వ్యతిరేకత అనే విధంగా ప్రచారం చేసుకున్నారు. అది మా ఓటర్లు కాదు అనే విధంగా ప్రచారం చేసుకున్నారు. తాత్కాలికంగా వాళ్ళ సమాధానం చెప్పు బయటపడకపోయింది. మళ్ళీ ఇప్పుడు గమనిస్తే మీరు చెప్పినట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఈ కూటమి గెలవడానికి వైసీపీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణమైంది ఉద్యోగులు ఉపాధ్యాయులు. వాళ్ళ కోపం కసి అంతా వైసీపీ ప్రభుత్వం మీద తీర్చుకున్నారు. కారణాలు రకరకాలు కావచ్చు. ప్రధానంగా మాకు ఓటితే జీతాలు ఇవ్వట్లేదని, డిఏలు ఇవ్వట్లేదని, లేకపోతే సిపిఎస్ రద్దు బకాయిలు అని రకరకాల ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తెలుగుదేశం అడ్రస్ చేసింది. మేము వస్తే ఖచ్చితంగా వెంటనే ప్రతి నెలలో 1 తేదీ జీతాలు ఇస్తాము. మెయిన్ అదొక ఎన్నికల నినాదంగా తెలుగుదేశం మన ఎలక్షన్లో తీసుకెళ్ళింది, కూటమి పార్టీ తీసుకెళ్ళినాయి. అదేవిధంగా మీరు చెప్పిన సిపిఎస్ రద్దు చేస్తామని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మళ్ళీ తీసుకొస్తామని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న డిఎలన్నింటిని కూడా ఇచ్చేస్తామని ప్రకటించారు. వీటన్నిటితో ఏంటంటే ఉపాధ్యాయుల్లో చాలా ఆశలు అయితే చిగురించినాయి. ఏమైనా మనం ఈసారి జగన్ ఓడించేసి తెలుగుదేశాన్ని గెలిపించాలా అని నిర్ణయానికి వచ్చారు. వాళ్ళకి దానికి అనుగుణంగానే ఎలక్షన్లో పనిచేశారు. తీరా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ 10 నెలల అనుభవం ఏం చెప్పిందంటే జీతాలు అనేటివి 1వ తేదీ కూడా రావట్లేదు. 1-2 నెలలు తప్ప. తర్వాత గతంలో ఏ విధంగా అయితే 10వ తేదీ 12వ తేదీ జీతాలు వస్తున్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. దాంట్లో ఏం మార్పు అయితే లేదు. ఇక ఈ పెండింగ్ డిఏలు ఇప్పుడు దాకా లేదు, లేదా ఇప్పుడు దాకా పే రివిజన్ సంబంధించిన కమిటీ ఏర్పాటు కాలేదు, పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాలేదు. ఇంటీరియం రిలీఫ్ అన్న వస్తుందని చూశారు, దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. ఈ డిఎల్ని పెండింగ్లో అటే ఉన్నాయి. దీనికి ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరించిందో దాదాపు అదే విధానాన్ని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళు చాలా కోపం, వాళ్ళ ఆశలన్నీ ఒక్కసారిగా నిరాశపడిపోయినారు. ఇదే ఇంత అన్యాయంగా ఉంది, మనం నమ్మి ఓట్లేసి మనం నమ్మి గెలిపిస్తే వీళ్ళు ఎటు చేస్తున్నారు, వీళ్ళకి మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే అని ఈ 10 నెలల కాలానికే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ ఫలితంగానే ఇప్పుడు మన జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లు మనం చూడాలి. ఎందుకంటే మామూలుగా అయితే ఎంత వ్యతిరేకత రాకూడదు 10 నెలల కాలానికి. మొన్న వచ్చిన రిజల్ట్సే వచ్చిండాలి వాస్తవంగా ఏంటే. ఎందుకంటే టీచర్లు అందరూ వేశారు. మన పోస్టల్ బ్యాలెట్ చూసాము గత ఎన్నికల్లో.
పోస్టల్ బ్యాలెట్ చూస్తే దాదాపు 80% అవును. కూటమికి వచ్చినాయి, 20% లేకపోతే 25% దాకా వైసీపీకి వచ్చినాయి. అదే ఫలితాలు ఇప్పుడు రిఫ్లెక్ట్ అయి ఉండాలి. అలాంటి రిజల్ట్సే వచ్చి ఉండాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే అందరూ చేసింది ఉపాధ్యాయులే కాబట్టి అక్కడ. కానీ ఎందుకు ఓడిపోయింది ఈరోజు అంటే అంత వ్యతిరేకత అప్పుడే ఈ 10 నెలల కాలంలోనే వాళ్ళు మూట కట్టుకున్నారని మనకు అర్థమవుతుంది. వాస్తవంగా అయితే నాకు అనిపించేది ఏంటంటే ఉద్యోగోపాధ్యాయుల కంటే కూడా ఇంకా ఎక్కువ వ్యతిరేకత సాధారణమైన జనంలో ఉంది. ఎవరు నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సి కోసం చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నెల ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్కి వస్తుందని లోకేష్ చేసిన ప్రకటన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ పథకాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, సూపర్ 6 వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ కోపం అయితే ఉంది. కానీ అయినా కూడా పట్టభద్రుల నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలవడం అనేది ఒక భారీ మెజార్టీ వెళ్ళడం అనేది ఒక చిత్రంగా అనిపిస్తుంది. రెండు ఎట్లా చూడాలని కాంట్రవర్సీగా రెండు కాంట్రడిక్టరీగా అనిపిస్తాయి నాకు. ఉత్తరాంధ్రలో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో అలాంటి కన్నా ఇంకా ఎక్కువ తీవ్రస్థాయి వ్యతిరేకత. ఎందుకంటే ఇది తక్కువ మంది ఓటర్లు, దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు పైగా 3 లక్షల పైన ఉన్నారు కదా. సాధారణ జనంలో ఇంకా వ్యతిరేకత ఉంది. వాళ్ళకన్నా ఇప్పుడు ఉపాధ్యాయుల కంటే కూడా ఇంకా ఈ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కానీ దానికి భిన్నమైన రిజల్ట్స్ ఇక్కడ ఆ పార్టీలు గెలవడం అనేది ఒక ఆశ్చర్యం కల్పిస్తుంది. కానీ దానికి కారణాలు ఏమై ఉంటాయంటారు శేఖర్ గారు? కారణాలు అదే చెప్తున్నా. దానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పోటీ, ఇక్కడ గ్రాడ్యుయేషన్లో ప్రధానంగా పోటీ చేసింది వైసీపీ ఎలక్షన్లో కంటెస్ట్లో లేదు. మెయిన్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కమ్యూనిస్టులు బలపరిచిన యూటీఎఫ్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, పీడీఎఫ్ అభ్యర్థులు ఉన్నారు. ఆ పీడీఎఫ్ అభ్యర్థులకి జనంలో ఒక పద్ధతికి ఎలక్షన్ జరిగితే వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా గెలిచారు 2 సార్లు. ఇప్పుడు 2 సీట్లు పీడీఎఫ్వే. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఈ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా 2 పీడీఎఫ్ సిట్టింగ్ సీట్లే. ఈసారి ఎందుకు కోల్పోయిన పరిస్థితి వచ్చిందంటే ఇవి మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరుకి మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరుకి ఏమాత్రం తేడా లేదు, అనిపించట్లేదు. అది మనం చెప్తుంది కాదు, మొన్న పత్రిక అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తీవ్రమైన ఆరోపణ చేశాయి. ఎందుకంటే మొత్తం రిగ్గింగ్ జరిగింది, రీసైక్లింగ్ జరిగింది అని పెద్ద ఆరోపణలే చేశారు. ఇటీవల కాలంలో అటువంటి ఆగిపోయినాయి ఇవి వచ్చిన తర్వాత, ఇది ఈవీఎంలు వచ్చిన తర్వాత, వెబ్ క్యామ్సింగ్ వచ్చిన తర్వాత. కానీ మొన్న ఎన్నికల్లో అధికార పార్టీనే మొత్తం ఏకపక్షంగా పోలింగ్ చేయించుకుంది అని వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపణలు చేశాయి. పోల్ నమోదును బట్టి కూడా వాళ్ళు చెప్పినారు 90%, 85%, 90% కూడా మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇప్పుడు దాకా 90% ఎమ్మెల్సీ జరగవు. ఎందుకంటే 7 ఓట్లు చేరతారు, ఓటు ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు, వాళ్ళకి ఓటును తెలియదు. అందువల్ల చాలా మంది అంత పర్సెంటేజ్ నమోదు కాదు. కానీ ఎందుకు అయింది ఇప్పుడు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే రిగ్గింగ్ చేశారు, డబ్బులు పంచారు. చూసాం కదా, చాలా ఫోటోలు వచ్చినాయి. పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని డబ్బులు పంచుతున్న ఫోటోలు మనం మీడియాలో వచ్చినాయి. ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణ్ రావు గారి వాళ్ళ అబ్బాయి పైన దౌర్జన్యం చేసి చూసాము. అంటే సమస్య ఏమిటంటే దాన్ని ఎదుర్కోగల శక్తి ఈ పీడీఎఫ్ అభ్యర్థులకి లేదు. వీళ్ళు ఒక పద్ధతిగా అంటే అందరూ దాదాపుగా వాళ్ళు సపోర్ట్ చేసిన అందరూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు ఎంతవరకు వేయగలుగుతారు, ఆడిపి ఓటు వేయగలుగుతారు, లేదా ఉంటే చిన్న అబ్జెక్షన్ చెప్పగలుగుతారు దొంగ ఓట్లు వస్తాయి. కానీ దాన్ని నిలబడి చేయలేని పరిస్థితి రాజకీయ పార్టీల శ్రేణుల మాత్రం చేయలేరు కదా. అది కూడా ఒక ప్రధాన కారణం నాకు అనిపిస్తుంది. ఇంకొక అలాంటి తెలుగుదేశం అయితే నేరుగా దిగేసింది రంగంలో, అధికారంలో ఉన్నది. కూటమి ఎంత దిగింది? కూటమి మొత్తం దిగింది. ఇటువైపు బలహీనమైన రాజకీయంగా ఒక నిర్మాణం కూడా లేని నిర్మాణం లేదు. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా నేరుగా లేదు. దాంట్లో ఒక పీడీఎఫ్ అని కొంతమంది ఇంటలెక్చువల్స్ కలిపి పెట్టుకుని ఫోరం లాంటిది పెట్టుకొని దాని తరపున రంగంలోకి దిగారు. అందువల్లే నా దేనికాడికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందని అనిపిస్తుంది. లేకపోతే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాల కన్నా ఇంకా దారుణమైన పరిస్థితి కూటమికి ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎలాగైనా దాన్ని గెలవాలి,
ఇప్పుడే వ్యతిరేకత రిఫ్లెక్ట్ కాకుండా అదే. చూసుకోవాలని తెలుగుదేశం ఉంది. అందుకే తెగబడి వాళ్ళు ఎలక్షన్లు జరిపించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంత తక్కువ టైంలో ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో తమకు వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రానున్న రోజుల్లో రాజకీయంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ రిగ్గింగ్కు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కోణంలో ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుందని ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న ఆరోపణలను మన శేఖర్ గారు కూడా బలపరిచే రీతిలో మాట్లాడుతున్నారు.